నిజాంపేట మండల పరిధిలోని చల్మేడ గ్రామంలో శుక్రవారం ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి, మిలాద్ ఉన్ సకి పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటు కొరకై పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సునీత, బాన్సిలాల్ గ్రామస్తులు పాల్గొన్నారు. రావచ్చు, సిఐసార్ రావచ్చు, ఇంకోవరైనా రావచ్చు. వచ్చినప్పుడు ఉన్నారా బాబు, ఎప్పుడు వచ్చినా కానీ వీళ్ళు ఉంటున్నారని అన్నట్టుగా ఉన్నారు. అదేవిధంగా మనము గత సంవత్సరం చూసుకున్నట్టయితే చాలా వరకు కొన్ని గల్లీలలో పెట్టిన ఏం చేస్తారు, లేకుండానే పెడదామని చెప్పి లేకుండానే ఇస్తున్నట్టుగా చెప్పింది. అయితే అదొకవేళ మీరు కాంటాక్ట్ చేసి ఈ లైన్మెన్ ద్వారా తీసుకోవాలి. ఏంటంటే మనకు పొడులు కలిగేసిన దానికి మనకు వైరు చుట్టిన దానికి తేడా ఉంటుంది. ఉండదా స్పార్క్ వస్తుంటుంది, దానివల్ల ఇక్కడ కింద ఉన్న మన ఏదైనా పెట్టుకునే లైట్స్ పోతాయి కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఇంకేదైనా సౌండ్ సిస్టమ్ కావచ్చు, అవన్నీ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లైన్మెన్ మీరు పెట్టిన పొద్దున పూజ చేసే వరకు మాత్రం అందరు ఉంటారు. తర్వాత చూసినట్టయితే ఎవరు ఉండరు, దాన్ని క్లోజ్ చేస్తారు, రేకులు అడ్డం పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. అట్లాంటివి చేయద్దు. ఎవరున్నా కానీ పెట్టినామంటే అక్కడ తప్పనిసరిగా ఒక విగ్రహం పెట్టి మీరు అందరు కాలేజీకి పోతే ఇక్కడ ఎవరు చూస్తారు? మరి మంచి షేడ్ అవుతుందా లేదా? అట్లాంటి దానికి అది ఏదన్నా అయితే ఇబ్బంది అయిన తర్వాత బాధపడేదానికంటే ముందే ఉన్న దానిలో ఎవరో తప్పనిసరిగా ఉండేటప్పుడు కాలేజీ మండలంలో రానున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరు కూడా గణేష్ మండలి పెట్టే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తి శ్రద్ధలతోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరికి కూడా మండలి నిర్వాహకులకి సమాచారం ఇవ్వడం జరిగింది, కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా వేరే వారికి ఇబ్బంది కలిగే విధంగా కాకుండా తప్పనిసరిగా అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తూ ఫామ్స్ని ఫిల్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ స్టేషన్లో అందజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని నిజాంపేట పోలీస్ వారి తరఫున కోరుతున్నాను.